హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న కూర ఏంటంటే ఆకుకూర అండి. అయితే ఇది క్రోటాన్ మొక్క అయితే కాదు, ఎందుకంటే నిన్న నాటిన మొక్కల్లో క్రోటాన్ మొక్క కూడా ఈ రంగులోనే ఉంది. అయితే చూడండి, ఈ ఆకులను చూసినప్పుడు మనకి క్రోటాన్ మొక్కే గుర్తొస్తుంది. కానీ ఇది బీట్రూట్ తోటకూర అంట. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం, తోటకూర ఈ కలర్లో ఉండటం. అంటే కొంతమంది చూసి ఉండొచ్చు వారి ప్రాంతాలను బట్టి, అక్కడ పండే పంటలను బట్టి. కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం అన్నమాట. సో చూడండి, ఇది క్రాస్ బీడ్ చేశారా లేకపోతే మన దేశవాళీ పంట అనేది నాకు తెలియదు. కానీ ఆకులు మొత్తము తోటకూర ఆకుల్లాగే ఉన్నాయి, కానీ కలర్ మారిపోయింది అన్నమాట. ఇంకా చూడండి, మధ్య మధ్యలో మామూలు తోటకూర కలిసినట్లుంది, గ్రీన్ కలరు. అయితే చూడండి, నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట. సరే చూద్దాము, వీటి కాడలు తీసి నాటుతానండి. నాటి ఒకవేళ ఇది మళ్ళా కొమ్మలు వచ్చినాయి అనుకోండి, దీనికి రూట్స్ వచ్చి, అంటే అలా రూట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్తగా చిగురించింది అనుకోండి, వాటికి విత్తనాలు వస్తాయి కదా. అందువల్ల వచ్చేసి నేను వాటిని విత్తనాలు పెట్టడానికి దీన్నైతే నేను ఈ రూట్స్ అయితే నాటుతాను, కట్ చేసినవి. చూద్దాం ఎన్ని బ్రతుకుతాయో. కొన్నైనా కనీసం ఒక్క మొక్క బ్రతికినా చాలు. ఇది వచ్చేసి బీట్రూట్ తోటకూర అంట. చూడండి ఎంత బాగుందో. నిజంగా దేవుడి సృష్టిలో దేవాతి దేవునికి స్తోత్రాలండి. ఇది ఎంత మంచి దేవుడు అండి. అసలు మనకి ఏం కావాలో రకరకాలు రంగులు, ఆకారాలు. నిజంగా దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నాము, సృష్టిని పూజిస్తున్నాం అన్నమాట. ఇవి కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి సృష్టిని పూజిస్తున్నాము. కంటికి కనిపించిన దేవుణ్ణి మాత్రము మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అన్నమాట, అలసత్వం చేస్తున్నాము. ఇంకోటి వచ్చేసి నేను మెంతికూర తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ మెంతికూర చాలా ఫ్రెష్గా ఉంది కదండి, మనకి అసలు ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది. కానీ దీని ఈ ఫ్రెష్నెస్ వెనక ఏంటంటే ఎక్కువ కెమికల్స్ అనేది ఉంటుంది అనేది సూపర్ వేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే సూపర్ వేస్తేనే ఎక్కువగా ఇంత స్టిఫ్నెస్గా వస్తాయి అన్నమాట. మొన్న నేను మెంతులు వేసి మెంతు ఆకు వచ్చిందన్నమాట. అయితే మీకు తేడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇవి కాడలు ఉన్నాయి కదా, వీటిని మనము ఇలా కట్ చేస్తున్నప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చాలా ఈజీ, అసలు సెకండ్స్లో వచ్చేసింది అన్నమాట. ఇలా మనము కనీసం ఇట్లా 2-3 అయినా పట్టుకొని ఇలా మనము ఈ కాడలను తెంపేయచ్చు అన్నమాట. ఇదిగో చూడండి, ఇలా తెంపేశాను కదా. కానీ మొన్న నేను పండించిన ఈ మెంతికూర అయితే ఒక్క కాడ నీళ్ళ తుంపుతుంటే నారలు సాగుతుందన్నమాట. అంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి, ఇలా నారలు సాగుతుందన్నమాట. మామూలుగా మట్టిలోంచి ఇలా లాగుతున్నా కూడా అది రావట్లేదన్నమాట, అంత గట్టిగా బలంగా ఉంది. అప్పుడు అనిపించింది, ఓహో, అంటే మనము ఆర్గానిక్గా పండించుకున్న, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎరువులు వేసి పండించుకున్న పంటకి మరి సూపర్ వేసిన పంటకి ఎంత తేడా ఉంటుంది అనేది నాకు ఆ రోజు తెలిసిందండి. కాబట్టి ఇదిగో చూడండి, ఇవి తెంపుతుంటూ వెంటనే వచ్చేస్తుంది. పైగా వాటర్గా కూడా ఇంకోసేపు ఉంటే వడలిపోతుందేమో ఇవి. కాబట్టి వాటర్ ఎక్కువ పెట్టడము. తర్వాత వచ్చేసి దీనికి రూట్స్ కూడా చూడండి, రూట్స్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. రూట్ తక్కువగా ఉండి ఇంత ఫ్రెష్నెస్గా ఎంత ఆకు వచ్చింది అంటే ఇది ఎక్కువగా పురుగు మందులు కానీ లేకపోతే ఏదైనా ఎదగటానికి సూపర్ కానీ ఇలాంటివి వాడతారు కదండి. కాబట్టి ఇలాంటివి తింటే ఇంకా మనకి రోగాలు రాక ఏమొస్తాయండి. కంటికి కనిపించకుండా విష పదార్థాలు మనం తింటూ ఉన్నాం అన్నమాట. ఇవి కంటికి ఏంటంటే ఆకుకూరలా కనిపిస్తున్నాయి, కానీ వీటిలో దాగున్న విషం అనేది మనకి కొంచెం పాయిజన్ లాగా వస్తూ ఉంటుంది అన్నమాట మన బాడీకి. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు రోగాలు రావడానికి కారణమయ్యానన్నమాట. అందుకని ఇక నుంచి నిన్న ఒక చిన్న 4 బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్ తెచ్చానన్నమాట. ఇంకా వాటిల్లో ఆకుకూరలు వేయాలి, మెంతికూర, చుక్కకూర ఇలాంటివి వేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వస్తాయో రావో అనేది ఒక ఆలోచన.
సరే చూద్దాం ఏదైనా కానీ. పైగా మొన్న గోంగూర వేసానండి, ఒక 20 days పైన అయింది. ఆ గోంగూర కొంచెం కూడా ఎదగలేదు, చిన్నగా ఉంది. కానీ అదే మనకి బయట కొనుక్కున్నవి కనీసం వెంటనే ఒక 10 days 15 daysలో వచ్చేస్తాయి అన్నమాట ఎదుగుదలకి. అంటే ఎక్కువ సూపర్ వేసి పెంచుతున్నారనేది అర్థమవుతుంది. కాబట్టి ఇంక తప్పదు, మనకి ఆకుకూరలు తీసుకోవాలి, ఆకుకూరలు ఆరోగ్యం ఉంటుందని చెప్పి మనమే చెప్పుకుంటాం కాబట్టి. కానీ వీలు ఉంటే ఎవరికైనా ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే, ఇళ్ళ దగ్గర ఉండే స్త్రీలు ఎవరైనా ఉంటే దయచేసి మీ ఇళ్ళల్లో మీ పంటను మీరే పండించుకోండి. చిన్న చిన్న కుండీల్లోనైనా సరే, లేదంటే కొంచెం ప్లేసు మట్టి ప్లేస్ ఉన్నా కానీ, మనకి మొక్కలు వేసుకునే ప్లేస్ ఉన్నా కానీ వాటిల్లో మరి పెంచుకోవటం మంచిదండి. కాబట్టి నేనైతే ఈ తోటకూర, బీట్రూట్ తోటకూర ఫ్రై చేస్తాను. ఫ్రై అంటే మరి పూర్తి స్థాయిలో కాదండోయ్, నూనె వేసి మాడిచేయను. కాకపోతే ఏంటంటే ఈ మొక్కకున్న వాటర్తోనే మగ్గిపోతుంది అన్నమాట. అంతేకాని ఫ్రై అంటే నా భాషలో ఏంటంటే, కొంతమంది భాషలో ఏంటంటే పావు కిలో నూనె పోసేసి అందులో వేపుతారు. అలా కాదు, దీని వాటర్ కంటెంట్తోనే నేను మగ్గబెట్టి ఆ తర్వాత కొంచెం తాలింపు వేసుకుంటాను, అంతేనన్నమాట. చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం చూడటం ఈ తోటకూర. అసలు ఎంత బాగుందో. నాకైతే ఇది క్రోటన్ మొక్కలాగే ఉంది, తోటకూర లాగా లేదు. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.